హలో ఎవరిబడి, గుడ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే 8:30 అవుతుంది. సో నేను ఆఫీస్కి అయితే బయలుదేరాను. సో ఆల్మోస్ట్ ఈ రోడ్ అయితే ఖాళీగానే ఉంది, చాలా రద్దీ అయితే ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ కదా ఆఫీస్కి, ఇంకా మేబీ 9 o'clock వెళ్తారేమో జనాలు. లండన్ స్టోర్స్ అంటే ఇక్కడ ఉంది. మేబీ లండన్ వస్తువులు ఇక్కడ ఏమో దొరుకుతాయేమో. బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ ఉంది, చిన్న చూడ రెడ్ లో ఉంది కదా, అది ఓడల మర్రి. సో అట్లా ముందుకి ఫ్లైఓవర్ అయితే అవుతుంది. అక్కడ మెట్రో ఏదో ఎక్స్టెన్షన్ చేస్తారంట, మెట్రో ఆడ. సో ఈ లెఫ్ట్ లో తీసుకుంటే మన ఆఫీస్ వస్తుంది. గుడ్ మార్నింగ్ చెన్నై, తమిళనాడు. రోడ్డు క్రాస్ అయినప్పుడు మాత్రం రోడ్డుని చూసుకుంటూ, వెహికల్ ని చూసుకుంటూ వెళ్ళాలి గాయస్. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలు బలైపోతాయి. ఇంకా చాలా ఉంది. యాక్చువల్లీ ఎండ అయితే లేదు, కానీ మనము బిల్డప్ చూడాలి కదా, అందుకని స్పెట్స్ పెట్టుకున్నా. బిల్డప్ అని కాదు, డస్ట్ ఏమైనా పడుతుందేమోనని కంట్లో. శ్రీ రామకృష్ణ మిషన్ హైయర్ సెకండరీ స్కూల్ మెయిన్ అంటే ఇది. సో మన ఆఫీస్ కి అయితే 1/2 kilometer డిస్టెన్స్ అయితే ఉంది. ఇంకా చూడాలి రీచ్ అవ్వగలమా లేదని. ఈ పక్కలేలో సందు ఉందండి, ఈ సందులో వెళ్దాం. సందులోంచి ఒక మనిషి వస్తున్నాడు. మెట్రో మెట్రో వర్క్స్ గోయింగ్ ఆన్. సో ఈ సందులోంచి వెళ్తున్నాను నేను. పైనుంచి అయితే ఏం పడవలే, పైన అంత ఖాళీగానే ఉంది. సో ఇది షార్ట్ కట్ అనమాట. దీంట్లో ఆటోలు వెళ్ళలేవు, ఇంకా ఏ బైకులు కూడా వెళ్ళలేవు, కాబట్టి మనుషులకే. అట్లా ముందుకు పోతే మనకి ఫేమస్ సరవణ స్టోర్ అయితే వచ్చేస్తుంది. తెలుసు కదా అందరికి, సరవణ స్టోర్ షాపింగ్ మాల్ చెన్నైలో ఫేమస్. వైజాగ్ లో సిఎంఆర్ సెంటర్ ఎలాగో, హైదరాబాద్ లో కూడా చాలా ఉన్నాయి కదా, బిగ్ బజార్ అని, లేదంటే గొరిల్లా, గెలారియా గెలారియా మాల్, ఈ పంజాగుట్ట దగ్గర ఉంది, అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉన్నాయి. చాలా చాలా ప్లేసులు ఉన్నాయి కదా. అలాగే పెడస్ట్రియన్ బెట్టు, వెంకటనారాయణ రోడ్. సో మన వెంకటనారాయణ రోడ్ అయితే వచ్చేస్తుంది మన దగ్గర. అమ్మో, జనాలు వచ్చేస్తున్నారు అలాగనే. ఓకే, అటు దారి అలాగెళ్ళిపోతున్నారు, ఇంకెద్దరు ఇటు వస్తున్నారు. వాళ్ళు కావాలయ్యా, కావాలి యా యా యా. ద ఆర్ట్ ఇన్స్టిట్యూట్. మొత్తం పెండికి తమిళ భాష జస్ట్ బాగా ఐడియా ఫస్ట్ బ్యాంక్. సో సింపుల్ గా వాకబుల్ డిస్టెన్స్ లో వెళ్తున్నాం మనము ఆఫీస్ కి. మేబీ అలా బిల్డింగ్ ఉంది కదా, అద్దాల మేడలలో ఉండేటి దాంట్లో అన్నట్టు అద్దాల మేడ. ఇదేదో హాస్పిటల్ అండి. కారిడార్ 4. ఏంటన్నా సందులు, ఇలాంటి సందులు షార్ట్ కట్ కోసం పెట్టారు. మేబీ నైట్ టైం అయితే మేబీ కొంచెం డేంజర్ అనుకోండి, ఎందుకంటే తాగుబోతులు అందరూ అలా తిరగచ్చు. సడన్ గా అటెల ఇటెల స్టక్ అయిపోతాం. ప్లస్ నేనైతే తిరిగి ఒక జాగాకి అయితే వచ్చాను. జాగా ఏంటి అనేది అయితే పర్టికులర్ గా ఐడియా రావడం. ఓకే, నేను ఆటో వాడు ఇలా తెచ్చేసి అలా పోయి యూటర్న్ అటు వెళ్ళిపోయాడు, అటు వెళ్ళి ఇటు వచ్చాడు అనమాట. సో మనం అయితే ఇటు పోదాం. భయ్యా, వెంకటనారాయణ రోడ్డేనా? సో ఇది ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఇదేందో ఈ బిల్డింగ్. గైస్ మనం బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. అమ్మ ఇచ్చిన సల్యూట్ పెరిగి తిన్నాను. తర్వాత నువ్వులు ఉండలు అంటారు కదా, దాన్నే అచ్చ తెలుగులో కజ్జము ఉండలు అంటారు. కజ్జము ఉండ, అది తినేసి అయితే నేను బయలుదేరిపోయినా. ఇక్కడైతే టిఫిన్ సెంటర్ ఉంది, ఇక్కడ తిందామా లేదంటే ఆఫీస్ దగ్గరలో ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అక్కడ తిందామా అని ఆలోచిస్తున్నా. కొంచెం
డిజిటల్ లైఫ్ జియో వెళ్ళిపోయి వెళ్ళిపోయి. వీళ్ళు పువ్వులు ఎక్కడ నుండి తెస్తారు కానీ ఇలా రోడ్డు మీద వెళ్తుంటే చాలు సువాసన సువాసన వీళ్ళు పువ్వులు. ఫ్యూచర్ జనరల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, యూనికో, సెన్సా, హుండాయ్, కున్నుండాయ్, ఎన్ని కంపెనీలు ఉన్నాయి అక్కడ. మారుతి సుజుకి, పంగల్ పార్క్ అంట, పనాగల పార్క్. చెరుకు రసం ఇదేదో గ్రౌండ్ లాగా ఉంది. గ్రౌండ్ లో చైర్లు వేసుకొని పొద్దున్నే కూర్చున్నారు జనాలు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గేమ్స్ ఆడే వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు. చైర్లు ఎందుకు కూర్చున్నారంటే బాస్కెట్ బాల్ ఆడుతున్నారండి వాళ్ళు. కొంతమంది బాస్కెట్ బాల్ ఆడుతుంటే చూస్తున్నారు ప్రేక్షకులు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్, ఇదొక పార్క్. చాలా మబ్బుగా ఉంది. ఎర్రంటి పళ్ళు. మంద వాకింగ్ చేస్తున్నారు. మందే సీనియర్ సిటిజన్స్. లొకేషన్ మాత్రం బాగుందండి, అటు ఇటు చెట్లు. దిస్ ఇస్ ద మెయిన్ రోడ్. మళ్ళీ చాలా నచ్చింది నాకైతే లొకేషన్. పద్మం వెజ్ రెస్టారెంట్. ఆర్టీసీ బస్సులు రంగు చూడండి, అలాగే ఉన్నాయి బస్సు రంగులు. ఇక్కడ ఎవడో బస్సు లారీ మీద బయటకే తాగుతున్నాడు. మేము బయటకి వెళ్ళి లారీ ఏటో నాకు తెలియదు కానీ కన్నం పెట్టి మరీ తాగేస్తున్నాడు. తాగేస్తాను పదంటారు అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు గైస్. ఇక్కడ అందరూ నామాలు పెడుతున్నారండి, విభూతి నామాలు. పిల్లలు తిడుతుంది, బుద్ధి చెప్తుంది స్కూల్లో. సో ఐ థింక్ ఇది చాలా పెద్ద గుడి అండి. ఇది చాలా పెద్ద గుడి. రాము సీత ఉన్నారు, రాముడు సీత. ఏ ఆంటీలు పెద్ద పెద్ద పొద్దున్నే సైకిల్ తప్పుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ప్రయాణం. మున్సిపాలిటీ అక్కడ చెప్తుంది మొత్తం. సో వెహికల్స్ తో చాలా డేంజర్ అండి. ఊరు కాని ఊర్లో మనమే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ దాటి నేను ఇంకో 100 మీటర్స్ వెళ్తే చాలు ఆఫీస్ వచ్చేస్తుంది. బాబు ఫస్ట్ టైం లైఫ్ లో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఐ థింక్ మీలో చాలా మంది కూడా ఫస్ట్ టైం అనుకుంటా. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి మీకు. ఇది ఒక బట్టల షాపు. ఈ బట్టల షాప్ ని గుడిలా చేస్తాడు. ముగ్ధా ముగ్ధా సిల్క్స్. ఈ ముగ్ధా సిల్క్స్ చూడండి, ఈ గంట చూడండి ఎంత ఉంది. ఒక రేంజ్ లో ఇంత పెద్ద గంట, అది కుడితే కొట్టుకుంటుందా, మోగుతుందా అనేసి నా డౌట్. మోగొచ్చు, చాలా పెద్ద గంట అండి. అదంతా ఇనిమే మళ్ళీ పెట్టేశారు పైకి. గుడి కట్టినట్టు కట్టారండి ముగ్ధా సిల్క్స్. బాబా బాబా ఏమందరా నాయన. ముగ్ధా సిల్క్స్ కార్ల కంపెనీ రే. పింకీ పాంకీ కార్ల కంపెనీ, చిన్నపిల్లల కార్లు. చూడండి అక్కడ కనిపిస్తుంది పెద్ద బిల్డింగ్, మందా అది. మనం వెళ్ళబోయే బిల్డింగ్ ఇదేనండి. ఆఫీస్ అందులోనే ఉంది. ఊర్లో రోడ్ల మీద తిరగడం సరదా వస్తుంది కదా, అది కూడా అఫీషియల్ గా ఒక పర్పస్. పని పాట లాగా తిరిగాము అంటే అది చాలా కష్టమైన పని. యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫెలో, వెన్ ఇట్ ఈస్ ఏ అఫీషియల్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపీ. సో ఆల్మోస్ట్ నాకైతే చెమటలు పడుతున్నాయి చిన్న చిన్నగా.
ఇక అక్కడ మా బోర్డు పైన కంపెనీ పేరు కూడా ఉంది. ఏఎస్వి రమణ టవర్స్, వెంకటనారాయణ రోడ్. అట్లా ముందుకు పోతే ఆ యూటర్న్ తీసుకుని లెఫ్ట్ అలాగే రైట్ అలాగే వెళ్తే టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడైతే టిఫిన్ చేసుకుని మనము ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. లేట్ చేయొద్దు, ఫస్ట్ డే ఆఫీస్ కదా, అందుకని. కడుపు నిండా మెక్కేసాడు అనుకోవద్దు. అమ్మిచ్చిన సెలవులో కజ్జిమూడ తిన్నాను, తినేసి ఆఫీస్కి బయలుదేరాను. వెహికల్స్ వెళ్తున్నప్పుడు జాగ్రత్త అంటే రోడ్లు చూసుకొని అటు ఇటు చూసుకొని నడవాలి. ఈవెన్ ఇక్కడ వింటర్ గానీ వేసవి కాలం లాగే ఉంది. చలి అనేది లేదు, మంచు లేదు, ఏం లేదు. అందరూ పండుగ అన్నట్టు ఉంది లొకేషన్ అంతా. ఇక్కడ పోలీసుల ఇక్కడ ఎవరో తెలియదు కానీ పోలీసు డ్రెస్ అయితే కాదు, కానీ కంట్రోల్ చేస్తున్నారు ట్రాఫిక్ లో. ఇక్కడైతే టిఫిన్ చేద్దాము, ఏం టిఫిన్ దొరికితే చూద్దాము. టైం ఇంకెంత ఉంది? ఇంకా అరగంట ఉంది మన టైం. వెళ్దాం, టిఫిన్ చేద్దాం. ఏముందన్నా? ఏముంది? ఇడ్లీ, దోశ, పూరి. దోశ ఏమన్నా? దోశ తిందాం. దోశ 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 తిందాం కాదు, ఏదేదో వేస్తారు మొత్తానికి. తిందాం, టేస్ట్ చూద్దాం. తిన్నంతసేపు చెమటలు ఎక్కిపోయినండి గాయస్. 2 దోశ ఇచ్చాడు. మన ఇవి ఉంటాయి కదా వడియాలు, వడియాలు అదేదో అది కూరలాగా చేసాడు అనమాట. అది తర్వాత చట్నీ ఇచ్చాడు. 2 దోశ అట్లలాగా ఉన్నాయి అనమాట. అవి 30 రూపాయలు తీసుకున్నాడు. ఆఫీస్ అయితే వచ్చేసింది గాయస్. ఇంకా పైకి వెళ్ళి ఫస్ట్ డే కదా ఆన్ బోర్డింగ్ చేసుకుందాం. ఆల్రెడీ వాట్సాప్ లో దంచేస్తున్నారు ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, స్మూత్ ప్రాసెస్, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, ఏవేవో మెసేజ్లు. ఆ పైకి వెళ్ళి చూసుకుందాం, ఇక్కడ ఎందుకులే, వీడియో కవర్ అవ్వాలి కదా. అక్కడ వాళ్ళు ఉన్నారు సెక్యూరిటీ బ్యాక్. నేను ఎవరికి అడగలేదు, వాళ్ళు నాకు అడగలేదు. ఏ చెమట్లు. ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఒక సెకండ్ ఫ్లోర్ వెళ్తే డిలైట్, 7th ఫ్లోర్ మహేంద్ర. అవి స్టెప్స్, అండ్ స్టెప్స్ లో వెళ్దామా, ఇది గ్రౌండ్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కి లిఫ్ట్ తో వెళ్తే బెస్ట్ వే టు గో బై లిఫ్ట్. Guys, second floor, Fasak. Need to go to second floor and yeah, it's going be. ட்ரைனிங் ரூம் எங்கன்னு தெரியாது, நீங்க அந்த பிரிண்டர் பக்கத்துல உட்காருங்க. லெஃப்ட் சைட் போனீங்கன்னாவே தெரியும், கார்னர்லயே இருக்கும் பாருங்க.
ఐడి నెంబర్ இருந்தா ஐடி நம்பர் ஐடி நம்பர் नहीं ஓகே ரிப்போர்ட்டிங் மேனேஜர் தெரிஞ்சா போடுங்க இல்லைனா ஹெச்ஆர் போடுங்க. ओके ओके हाँ लाइट्स डीसी नॉट वर्किंग लाइट नॉट वर्किंग அண்ணா ஏசி நாட் ஒர்க்கிங்கா லைட்ஸ் நாட் ஒர்க்கிங்கா இல்லை இங்கிட்ட போடுவாங்க வருவாங்க நானும் ட்ரைனிங் ओके वो सिक्योरिटी वाला का मैडम एसी ऑन करना பெருசாக இருக்கும் லைட் தெரியல இல்லை அதான் லைட் தெரியல என்னன்னு தெரியல இங்கே செக்யூரிட்டிட்ட கேட்குறாங்க இல்லாட்டி அங்கே கூட வெயிட் பண்ணுங்க இங்கே கூட நான் உட்காந்துருக்கேன் நீ எங்கேயாவது இங்கே உட்காந்துக்கலாம் ట్రైనింగ్ హాల్లో 9 o'clock అవుతుంది యాక్చువల్లీ 9:30కి స్టార్ట్ అవుతుంది మా ట్రైనింగ్ హెచ్ఆర్ వస్తారు కామేష్ ఏంద్ర స్వామి చెమట్ల అది ట్రైనింగ్ హాల్ లోపల ఒక్క పెడుతుందని వచ్చేసిన ఆస్కర్ టు సెక్యూరిటీ బట్ హీ టోల్ మీ వెయిట్ సమ్ టైమ్ ఒక అబ్బాయి ఉన్నాడు అమ్మాయి కూడా ఉండే లోపల అందరం వచ్చేసాము వాళ్ళు 5 నిమిషాలు ఉన్నారు లోపలే అంటే ఎవరికి ఎవరు పరిచయం లేదు కాకపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది బయటికి లైట్లు వేయలేదు ఏసీ లేదు లైట్లు లేవు మేబీ 9:30 స్టార్ట్ అవుతుందేమో యాజ్ పర్ కంపెనీ యాక్ట్ అనుకుంటారేమో వీళ్ళు మొత్తానికి చెమటలు అయితే బాగా పట్టేసినాయి ముందొచ్చి కొద్దిగా తప్పు చేసానేమో అనిపిస్తుంది ఆఫీస్కి అందుకే ముందెప్పుడు వెళ్ళకండి ఆఫీస్కి ఆఫీస్ అవర్స్లోనే వెళ్ళండి లంచ్ అయితే అయిపోయింది మీల్స్ తీసుకున్నా మీల్స్ 40 అండ్ వచ్చిన చేప ఒకటి ఇచ్చాడు దానికి 40 అంట 80 అది మనకు సరిపోలేదు అండ్ ఎదురుగా డ్రింక్ ఒకటి తీసుకున్నా కోల్డ్ డ్రింక్ సో అగైన్ గోయింగ్ టు ట్రైనింగ్ హాల్ ఎవర్రా ఎన్ని దగ్గరలో చూసానండి ఎంత పెద్ద మనిషిలో ఉన్నాడు ఇతనైతే చాలా దగ్గర చూసాను நூறுரூவா அது அதுக்கிட்ட நீ என்ன முடியாது காட்சி ஓடு மூணு மீன் 2-3 மீன் போடுவாங்க నోరూరించి 100 రూపాయలు తెంగాడు నిన్ను గైస్
వెరీ హాట్ హాట్. చికెన్ గ్రేవీ ఇచ్చాడు. గ్రేవీ అంటే జ్యూస్ లాంటిది అనుకోండి మరి అయితే. వేడి వేడి చేపలు అలాగా 3 ఇచ్చాడు. అదైతే కలర్ ఎక్కువైతే అయ్యింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఐ ఎంజాయ్డ్ అనమాట. అండ్ దాంతో పాటు ఆనియన్ కొద్దిగా. సో మంచిగా అయితే తినేసిన తర్వాత అలా తినేసిన తర్వాత ఒక పిల్లి అయితే వచ్చింది మన దగ్గరికి. సరే పిల్లికి ఇవ్వడానికి అప్పుడు లాస్ట్ లో వచ్చింది అనమాట. దానికి దుమ్ములు అయితే వేసేసినాను, ఆ మూలలు అవి. సో అది కూడా మంచిగా తిన్నది, ఆ దుమ్ములను ఎంజాయ్ చేసింది. దాని
బోన్స్, చేప బోన్స్ అది. తర్వాత మనం ఒక పరోటా తీసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ మన ఫస్ట్ డే ఆఫీస్ బ్లాగ్. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.